డివైఈఓ ప్రిలిమ్స్ 2024 హాల్ టికెట్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. సో డివైఈఓ ప్రిలిమ్స్ ఆస్పిరెంట్స్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రిలిమ్స్ దాటడానికి ఇప్పుడు మనం చేయాల్సిన పనులేమిటో ఈ వీడియో స్పష్టంగా మనకి వివరిస్తుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ 25 years experience. మై డియర్ ఆస్పిరెంట్స్, డివైఈఓ ప్రిపరేషన్కి సంబంధించి మనం గడిచిన 1.5 సంవత్సరాలుగా మనం దీనికి అనేక టిప్స్ ఇచ్చాము, మెటీరియల్ రూపకల్పన చేసి ఇచ్చాము, టెస్ట్ సిరీస్ అన్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. రైట్, ఫైనల్గా ఇంకా మనకి 1 వీక్ ఉన్నది. 17, 18, 19, 20, 21, 22, 23 లాస్ట్ 2 days వదిలేసిన 23వ తారీఖు వరకు మన ప్రయత్నాలు మనం చేయవచ్చు. అటు ఇటు అంటే అవుతామా అవ్వమా, ప్రిలిమ్స్ దాటమా లాంటి సంశయాలు, డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అన్నది నా బలమైనటువంటి అభిప్రాయము, విశ్వాసం కూడా. మిత్రులారా, మరి ఈ 1 వీక్లో ఏం చెయ్యాలి? లాస్ట్ వీడియో మీకు అందరికీ తెలుసు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. 5 సబ్జెక్టులు పట్టుకోండి, గట్టిగా మనకు మార్క్స్ వస్తాయి, మీరు ప్రిలిమ్స్ దాటుతారని చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, దాని ప్రకారము చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, ఆ 5 సబ్జెక్టులలో హిస్టరీ 1 day పెట్టుకోండి. 1 day మీరు చదివిన రివిజన్ చేయండి. అక్కడక్కడ వచ్చేటువంటి కొత్త విషయాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొన్ని పాయింట్స్, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఆ సబ్జెక్ట్ రివిజన్ చేసేటప్పుడు కూడా ఇతర సబ్జెక్టుకు రోజు 2 గంటలు పెట్టుకొని రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రైమ్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ మూవ్మెంట్, భారతదేశ జాతీయోద్యమం అనేటువంటిది మీరు ఈవేళ చదవడానికి సిద్ధపడ్డారనుకోండి, రోజంతా ఇది చదువుతూ మళ్ళీ 2 or 3 hours అనేటువంటివి మీరు ఏం చేస్తారు అంటే ఇతర సబ్జెక్టులు రివిజన్ చేస్తారు. అంటే ఒక ప్రధాన సబ్జెక్టుని తీసుకొని రివిజన్ చేస్తారు, మరి ఇతర సబ్జెక్టు రివిజన్ చేస్తారు. మేఘనా అభ్యర్థులు అయితే ఏం చేయాలి? ఖచ్చితంగా 1 hour టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. సో 40 మూల గ్రంథాల నుంచి తయారు చేసి ఇచ్చిన మెటీరియల్ మీకు ఈ రకంగా అందుబాటులోకి ఇచ్చాం. ఇప్పుడు మీకు జస్ట్ భరోసా రావడానికి ఇవి చూపిస్తున్నాను మిత్రులారా, అంతే తప్ప ఇవి ఇప్పుడు మీరు చేసే అవకాశం కాదు. అంతేకాకుండా మీకు టెస్ట్ సిరీస్లో మీకు చాలా చక్కగా ఒక మొత్తం సిలబస్ని కొన్ని భాగాలుగా విడగొట్టి ప్రతి దానికి మనం కొత్త బిట్లతోటి, కొత్త కోణంతో టెస్ట్ సిరీస్ రూపకల్పన చేసాం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా అందుబాటులోకి వచ్చి వాటిని రాసుకోవచ్చు. రైట్, సో ఇక మీరు గమనించాల్సిన అంశం ఏమిటి? ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్రధాన సబ్జెక్ట్ 5 రోజులు అంటే 18, 19, 20, 21, 22కి అయిపోతాయి. 23 ఇంకా మనకి టైం ఉంది. ఈ 5 సబ్జెక్టులు చదువుతూ మళ్ళీ 2 లేక 3 గంటలు మనం ఏం చేయాల్సి ఉంటుంది మిత్రులారా? అవి ఇతర సబ్జెక్టులు చేయాలి. సో ఒక ప్రధాన సబ్జెక్ట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఈ సబ్జెక్టులు ఇవి గతంలో లాగా లైన్ టు లైన్ పట్టి చదవాల్సిన అవసరం ఉండదు. సో నోట్ మై వర్డ్స్, మీరు జస్ట్ అలా చూస్తూ పోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ తీసుకుంటున్నా. సో ఇది జనరల్ స్టడీస్ అనుకోండి, ఇలాగా మీరు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడం అంతే తప్ప మళ్ళీ నైరుతి ఋతుపవన కాలము, జూన్ 21వ తేదీన సూర్యుడు కర్కాటక ప్రాంతంలో ఇట్లా చదవక్కర్లా. జస్ట్ అట్లా పాస్ ఆన్ అయిపోండి, డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు. టెస్ట్ సిరీస్ చేయడం మర్చిపోతారు. ఎవరికైనా మనం మేఘనా వాళ్ళకి అటెంప్ట్స్ అయిపోతే దయచేసి వాళ్ళు నాకు రిక్వెస్ట్ పెట్టండి, డెఫినెట్గా వాళ్ళకి మరొక అవకాశం కూడా ఇస్తాను వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి. ఇది చాలా అవసరం. ఈ సమయంలో ప్రాక్టీస్ అయిపోతుంది, మీకు సబ్జెక్ట్ కూడా కమాండ్ వస్తుంది, 4 ఆప్షన్స్ మధ్య ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో వీ హౌ టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే ఈ టెస్ట్ సిరీస్ వెళ్ళడం వలన ఈ రకమైనటువంటి ఛాన్సెస్ మీకు అందుబాటులోకి ఉంటాయి. సో వీ హ్యావ్ మల్టిపుల్ choice or chances to crack the prelims of 2024 of DYEO. సో ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినది.
అంతేకాకుండా ఫస్ట్ మానసికంగా కూడా మీరు స్థిరంగా ఉండండి. మనం కంప్లీట్ చేయలేకపోయాము, ఆ టాపిక్ చదవలేదు, ఈ టాపిక్ చదవలేదు, నేను లాజిక్ చెప్తాను. ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది, ఈ టాపిక్ నుంచి రావట్లేదు అనేది మీ స్థాయిలో మీరు నిర్ధారణ చేయలేరు కదా. కాబట్టి అటువంటిప్పుడు ఆందోళన ఎందుకు? నో నీడ్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ. డోంట్ ఎక్స్పీరియన్స్ ద యాంగ్జైటీ, జస్ట్ ఎక్స్పీరియన్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్వీట్నెస్. ఆ ప్రిపరేషన్ ఉన్న తీయదనాన్ని మీరు ఆస్వాదించండి. ఎస్, మనసుకు చెప్పుకోండి, పదే 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 చెప్పుకోండి, నేను వెళ్తున్నాను, ఈసారి వెళ్తున్నాను, క్రాక్ చేయగలుగుతున్నాను, మనకున్నటువంటి పోస్ట్లో డివైఓ నాకు కూడా ఒకటి ఉంటుందని ఆ సెల్ఫ్ బూస్ట్ ఏదైతే ఇస్తారో డెఫినెట్గా అది ఒక బూస్ట్గా మీకు పనిచేస్తుంది. మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేయబోతారని కూడా నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అనేక లిస్టుల రూపంలో చెప్పాను. కుదిరితే నాకు ఏమాత్రం సమయం ఉన్నా నేను మళ్ళీ మీకోసం రేపు లిస్ట్ ఇస్తాను. కరెంట్ అఫైర్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ లిస్ట్ ఇస్తాను. మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు అందరికీ కూడా మల్టీ పవర్ ఇండెక్స్ని, కరెంట్ అఫైర్స్ 2 స్పెషల్ కూడా పెట్టాం. ఇంకా ఎవరైనా అందుకునే వాళ్ళు ఉంటే హాయ్ సార్ అని పెట్టండి. సో వారికి కూడా నేను పంపుతాను. సో డెఫినెట్గా మీరు ముందంజలేక రండి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు పదే పదే చెప్పేది, నేను అందుబాటులో ఉన్నాను. మీరు అడగాల్సింది ఏదైనా నా సమయాన్ని బట్టి, కాకపోతే 2-3 గంటలు ఆలస్యం అవుతుంది, కాస్త హెక్టిక్ షెడ్యూల్లో ఉండడం మూలాన. సో రైట్, ఇంకా ఏదైనా కావాలనుకుంటే మీరు 8074940030 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి ఈ పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. ఇవి మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి. డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను తప్పనిసరిగా చేస్తాను మిత్రులారా. సో కాబట్టి ఒక ప్రధాన సబ్జెక్ట్ ఎంచుకోండి. ఆ 5 సబ్జెక్టులు ఏవనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఆ ప్రధాన సబ్జెక్టుని చదువుతూ మళ్ళీ ఏం చేస్తారు, 2 or 3 అవర్స్ని మీరు ఏం చేయాలి, అన్ని సబ్జెక్టులు మీకున్న 4-5 ఎంపిక చేసుకుని అవి రివిజన్ చేయండి. సో ప్రాక్టీస్ 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 మేక్స్ పర్ఫెక్ట్. సో ఇది మీరు మర్చిపోద్దండి. అర్థమవుతుందా? ఆందోళన తగ్గించుకోండి. నాకు తెలిసిన వారిలో 99% అందరూ కూడా వాయిదా కోరుకున్న వాళ్ళే. ఇంకా వాయిదా పడదనేది అర్థమైపోయింది. రేపు అనగా 18వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి హాల్ టికెట్స్ని ఎంత వీలైతే అంత ముందుగా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లీజ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ అండ్ బీ ప్రిపేర్. కావలసినటువంటి అన్నిటినీ సిద్ధం చేసుకోండి. దానివల్ల మీకు లాస్ట్ మినిట్ ఆ ట్రబుల్ అనేది ఉండదు. మానవ జీవితంలో లాస్ట్ మినిట్ ట్రబుల్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మనం సంసిద్ధంగా ఉండాలా. సో అన్ని రకాలైనటువంటి రెడీనెస్తో ఉండాలా. ఈ 1 వీకే కదా అనుకోద్దండి, 1 వీక్ అనేది చాలా మంచి సమయము, క్రూషియల్ సమయము. మనం మానసికంగా శారీరకంగా సిద్ధమవుతాం. ఎస్, నేను చదవాలి, ఇంకెలాగైనా ఈ ప్రిలిమ్స్ కొట్టాలనేటువంటి బూస్ట్, సెల్ఫ్ బూస్ట్ మనకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే మన మనసు మనం చెప్పిన మాట ఉంటుంది. డెఫినెట్గా మనం కొంచెం స్ట్రాటజిక్గా, కొంచెం ఇన్నోవేషన్గా సరైన విధంగా మీరు ముందుకెళ్తే రావచ్చు. సో కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ రకమైనటువంటి యొక్క మానసిక సంసిద్ధతని మీరు పెంపొందించుకోవాల్సిందిగా నేను బలంగా గట్టిగా కూడా మీకు సూచించడం జరుగుతుంది. అండ్ 1 more point. సో కాబట్టి ఈ సమయంలో ఎవరైనా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ టెస్ట్ సిరీస్ రాసుకోవాలనుకున్న వాళ్ళంతా కూడా దీనికి వాట్సాప్ పెట్టండి. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆ పాయింట్స్ గెస్ట్ చేయడం అనేది మీకు వీఆర్ హ్యావింగ్ 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి ఒక బిట్ ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదో అనేక రూపాలలో మనం తయారు చేసినది. మన గ్రూప్లో మీరు చూసి ఉంటారు, ఇండియన్ హిస్టరీలో 28 బిట్స్ అవుట్ ఆఫ్ 30, ఇండియన్ జాగ్రఫీలో చూసి ఉంటారు 17 అవుట్ ఆఫ్. సో మనకి అవుట్ ఆఫ్ వచ్చేసాయి. ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మన వాళ్ళు చేయలేదు. ఇంకో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, కానీ అది జాగ్రఫీలో కాదు. సో మనకి అది ఫిజిక్స్లో చూపించాం కాబట్టి అది నేను చెప్పడం లేదంటే 18 కూడా వేసినట్టు అనేది. సో కాబట్టి సో ప్లీజ్ వెల్ ఇన్ అడ్వాన్స్ మీ ప్రిపరేషన్లో చాలా జాగ్రత్తగా ఉండండి. టైం చూడండి, టైం టేబుల్ ఫాలో అవ్వండి. తక్కువ ఆహారం తీసుకుంటూ ఎక్కువ మేలుకుంటూ మీరు 23, 24 నిద్రపోవచ్చు. 22 వరకు నిద్ర తగ్గించండి. ఇతర వివాదాలు, ఆలోచనలు, కుటుంబపరమైనటువంటివి ఏ యొక్క డిస్టర్బెన్స్ కూడా మీకు ఉండదు. మీరు ఒక ఋషిలా మార్పువలసిన అవసరం ఉన్నది. మరొకసారి నేను మంచి గైడెన్స్తో మళ్ళీ మీకు సో వీడియో చేయడం జరుగుతుంది. అంతవరకు ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.